కాశీ. నమస్తే అండి. కాశీ వినబడుతుందా? ఆ, హోంవర్క్ నేను చేసేసాను, ఆ, పెట్టాను కూడా. నేను వాట్సాప్లో చూసినాను. కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి అవన్నీ. అవి నువ్వు పంపించిన, సారీ, మీరు పంపించిన హోంవర్క్లన్నీ నేను ఒక డౌన్లోడ్ చేసి ఒక కొత్త ఫోల్డర్లో పెడతాను. సో రివ్యూ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ మీ రికార్డ్ గురించి ఉండాలి కదా. మీ దగ్గర నోట్బుక్ ఉంది కానీ. ఉమ్, స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ నన్ను మీరు మీరు అని పిలవకండి. ఎందుకన్నా ఎందుకనకూడదు మీరు అని? బట్ ఐఎమ్ నాట్ ఆ స్టేజ్లో లేను కాబట్టి నేను. అయితే మీకు తెలిసిన అన్ని మాటలు నాకు తెలుసా? అంటే బట్ మీ అంత జ్ఞానం కూడా లేదు కానీ నాకు అసలు. కాదు, నాకు నా వరకు ఉంటే నాకు మంత్రాలు అంటే చాలా ఇష్టం. నాకంటే ఎక్కువ మంత్రాలు మీకు వస్తాయి. ఉమ్. ఒక ప్రకారంగా చూస్తే మీకు. అలా అలా అని లేదు, బట్ నువ్వు అని పిలవండి మీరు. ఇప్పుడు మీరు మీరు అంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఇది ఒక పెద్దోళ్ళ మీటింగ్ లా అనిపిస్తుంది. బట్ ఇది ఎలా ఉండాలంటే కొంచెం ఫ్రెండ్లీ మీటింగ్ అలా. సరే, ఓకే, మొదలు పెడదామా? ఆ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అయితే వాళ్ళ లెసన్ లో కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. మాక్సిమం 5 or 6 స్లైడ్స్ వెళ్తాము, ఎందుకంటే నేను కొన్ని స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా నువ్వు నిన్న అడిగినావు కదా, ఒక 4 ఇమేజెస్, ఇది బ్లూ గ్రీన్ ఆల్గ ఎలా ఉంటాయి, కోరల్స్ ఎలా ఉంటాయి, అవునవును. అవి తీసుకొచ్చాను నేను. స్టార్ ఫిష్. ఆ, అది మన పవర్ పాయింట్ లో పెట్టేశాను. ప్రతిరోజు నేను పవర్ పాయింట్ పంపిన, మీరు పాత పవర్ పాయింట్ డిలీట్ చేసి కొత్త పవర్ పాయింట్ పెట్టుకోండి, ఎందుకంటే అది ఒకటే పవర్ పాయింట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను నేను, మాడ్యూల్ అయ్యేంత వరకు. ఓకే. అయితే మీకు కొంచెం కంట్రోల్ కూడా ఉంటుంది, ఎక్కడ ఏం డౌన్లోడ్ అవుతుంది చూస్తూ ఉండాలి మీరు. ఓకే. నేను రాసింది అర్థమైందండి. అవునా? క్లియర్, నో ప్రాబ్లం. అంటే హ్యాండ్ రైటింగ్ పని అంటే ఇంకా నీట్గా రాయొచ్చు, కానీ నేను అప్పటికప్పుడు రాసేయడం వల్ల కొంచెం అంటే టైం దొరికింది ఒక 10 minutes. ఆ టైం ఆ టైంలో కొంచెం ఏదో అట్లా మేనేజ్ చేసి రాసిస్తాను. పర్వాలేదు, బాగానే ఉంది. మీ ప్రయత్నం ఉంది కదా, అప్పుడు ఓకే. ఇది పార్టిసిపేషన్ స్క్రీన్ కొంచెం ఆన్ చేస్తారా? షేర్ స్క్రీన్ లో ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఆ, వచ్చింది. నేను ఇదంతా అయిపోయింది.
కనిపిస్తుందా? ఎస్ ఎస్. ఓకే. అయితే we left off our meeting yesterday about what is planetary evolution and the time scale in terms of billions of years ago. అక్కడ మీకు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాను. 15 million species since 3.5 billion years. Only 2 million are identified. What are the remaining number of species? You have to write that in an exponential format. అప్పుడు మీరు ఏం చేశారు? 13 times 10 power 6 species are unknown అని ఇచ్చారు ఆన్సర్. సో దట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఆ 13 times 10 power 6 ని డెసిమల్ ఫార్మాట్ లో రాస్తే ఎలా రాస్తారు? డెసిమల్ ఫార్మాట్. If you add a decimal to 13, how will you rewrite that exponential form? అంటే అర్థం కాదండి క్వశ్చన్. 13 ని మీరు 1.3 రాసినారు అనుకోండి. ఓకే. అయితే 10.6 కరెక్టే ఉంటుందా? లేదు లేదు, అది 100 చేసుకోవాలి. సో ఇట్ షుడ్ బికమ్ 100 to the power of 6. కాదు, 13 ఉంది కదా, 13 ని 1.3గా రాయమని చెప్పాను నేను. అవును. Now, how will the 10 to the power 6, how will that exponential number change? 6 is the exponent. ఒక డెసిమల్ యాడ్ చేసినామంటే ఒక జీరో పెరగాలి. అవును. టైమ్స్ 10 power 6 ఏమవుతుంది అప్పుడు? 10 power 60. ఒక జీరో పెరగాలి. 100 power 6. 100 power 6 కాదు. 100 power 6. Now convert that 100 power 6 into something smaller, bigger exponent. 100 power 6 can also be written. Okay. 10 to the power of 8, 6, 7. 7. 10 to the power 7. So 1.3 times 10 to the power 7. 7. ఈ ఇంటర్ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు పోయిన తర్వాత మీకు కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో అక్కడ పనికొస్తాయి. మీరు ఆయుర్వేద సైడ్ వెళ్తున్నారు కానీ అవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ మై ఎయిమ్ ఇస్ టు గివ్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ నో టు మేక్ మ్యాథమెటిక్స్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే గణిత శాస్త్రంకి మోడర్న్ సైన్స్కి చాలా పెద్ద లింక్ ఉంది. అవకాశం దొరికినప్పుడు ఏదో ఒకటి కొత్తది వచ్చింది అనుకోండి, అప్పుడు పనికొస్తాయి ఇవన్నీ. సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ యూ ఇన్ సచ్ అ వే సో యూ కెన్ నో మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద సైన్స్ సైడ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ కరెంట్ బయాలజీ. Okay. So now, yesterday we discussed this slide and you asked me what are blue-green algae, what are sponges, what are jellyfish, and what are flatworms. So I will take you to the next slide. So these, on the top left, you see blue-green algae. చిన్న బ్యాక్టీరియా ఉంటాయి. అంటే వీటిని చూడడానికి you will need a microscope. ఒక్క నిమిషం. On the right side, you see sponges. A sponge specialty ఏంటంటే there are many types of cells that come together and form that tube. ఇక్కడ మల్టీసెల్యులర్ ఆర్గనైజేషన్ మొదలవుతుంది. Okay. So from blue-green algae to sponge, you begin to see multicellular organisms. Please make a note. Repeat చేయండి. Once can you repeat again? From blue-green algae, From blue-green algae to sponge, to sponges. you see multicellular. Via UA. Sorry. అంటే వి రాసుకుంటే కొంచెం బాగుంటుంది. We see multicellular. We see multi MULTI. multicellular. CELLUR. ULAR. Cellular.
ఓకే. CELLULAR. కరెక్ట్. మల్టీసెల్యులార్. ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్. అయితే దానికి ఆర్గనైజేషన్ ఎందుకు అంటారు? వై ఇస్ ఇట్ కాల్డ్ ఆర్గనైజేషన్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద పిక్చర్, అది క్వశ్చన్ నేను అడిగాను, ఆన్సర్ కూడా నేనే ఇస్తాను, కొంచెం చూడండి స్క్రీన్ దగ్గర. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పాంజ్, ఇట్స్ ట్యూబ్ లైక్. అది ఆర్గనైజేషన్ ఉంది అది. ఆ స్పాంజెస్ లో ఒక 1 2 3 4 5 6 7 8 9 10 స్పాంజెస్ కౌంట్ చేస్తున్నా, అన్నిటికీ ఒకటే షేప్ ఉంది. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే. ఒకటే ఫామ్ లాగా ఫామ్ అయ్యేటివి ఆర్గనైజ్ అదంతా. ఆర్గనైజ్ అవుతుంది. ఒకటే ఫామ్ లో ఆర్గనైజ్ అవుతుంది కాబట్టి సో ఆర్గనైజేషన్. సరేనా? నా జెల్లీ ఫిష్ ఇక్కడ పెద్ద జంప్ అయింది. స్పాంజ్ నుంచి జెల్లీ ఫిష్ చూస్తే స్పాంజ్ ఏమో కింద ఫ్లోర్ లో అటాచ్ ఉంది. అంటే జెల్లీ ఫిష్ ఎట్లుంది? మూవింగ్ అంటే మూవ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ నౌ ఇవాల్వ్డ్ ఇంటూ సంథింగ్ దట్ కెన్ మూవ్ అబౌట్. మోటిలిటీ వచ్చింది. అది కూడా ఎట్లా మోటిలిటీ? లైట్ వరకు వెళ్తుంది. కొన్నిసార్లు లైట్ తగ్గిన తర్వాత లైట్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే బయట నుంచి ఏదో ఒక సిగ్నల్ వస్తుందని అది వేరేగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు జెల్లీ ఫిష్ తర్వాత ప్లాట్ఫామ్ వచ్చింది. ఆ ప్లాట్ఫామ్ స్ట్రక్చర్ చూస్తే ఎట్లా ఉంది? అది ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ క్రాలింగ్ ఆన్ ద ఫ్లోర్. కరెక్టా? ఇక్కడ కింద ఫ్లోర్ మీద ఉన్నట్టుంది ఈ ఆర్గానిజం. ఒక్కసారి ఇంకోసారి రిపీట్ చేయగలరా? అంటే వాయిస్ స్టక్ అయింది. సారీ, జెల్లీ ఫిష్ నుంచి ఫ్లాట్ వర్మ్స్ కి వెళ్తే ఇంకొంచెం చేంజ్ వచ్చింది. ఇది ఫ్లోర్ మీద ఆనుకొని పోతుంది. అవును. దీనికి కూడా లోకమోషన్ ఉంది. ఓకే. సో దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఎవల్యూషన్ హెస్ అకర్డ్ ఇన్ అ వెరీ స్మాల్ స్కేల్. బ్లూ గ్రీన్ ఆల్గే ఏమో ఇండివిజువల్ సెల్స్, స్పాంజెస్ ఏమో మల్టీ సెల్యులార్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది. దాని తర్వాత జెల్లీ ఫిష్ ఏమో మల్టీ సెల్యులార్ ఉంది, కానీ దానికి ఫ్లోటింగ్ వచ్చు, లోకమోషన్ వచ్చు. ఫ్లాట్ వర్మ్ ఏమో ఫ్లాట్ గా కనిపిస్తుంది, కానీ ఇది ఫ్లోర్ మీద ఇక్కడక్కడ మూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ మినీ ఫార్మ్ ఆఫ్ ఎవల్యూషన్ దట్ హ్యాపెండ్ అండర్ ద సీ. ఇదంతా నీటిలోనే అయింది. ఓకే. సో నౌ ఇఫ్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు వస్తాయి. హౌ డిడ్ లైఫ్ ఒరిజినేట్ ఆన్ ఎర్త్ అండ్ హౌ డిడ్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ ఇవాల్వ్ ఇంటూ న్యూ ఫార్మ్స్? ఈ రెండు కొత్త ఉన్నాయి శబ్దాలు. ఒరిజిన్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. ఒరిజిన్ అంటే ఎక్కడ మొదలైంది? ఆరిజిన్. ఎవల్యూషన్ అంటే ఆ ప్రాసెస్ ఏమిటి? అయితే ఈ రెండు కలిసి మనకి లైఫ్ ఫామ్ వచ్చింది. దీస్ టూ ప్రాసెసెస్, దే ఆర్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దే ఆర్ నాట్ సపరేట్. దిస్ ఈస్ వాట్ గేవ్ రైస్ టు ద లివింగ్ ఫార్మ్స్. అయితే ఒరిజిన్ ఆఫ్ లైఫ్ లో దానికి సపోర్టింగ్ గా ఒకటి థియరీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ కీమోసింథటిక్ థియరీ. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్ కీమోసింథటిక్. మళ్ళీ గ్రీక్ రూట్స్ వస్తాయి ఇక్కడికి. హీమో, హీమో కాదు, చెప్పండి. హీమో. హీ హీమో హీమోసింథటిక్ థియరీ. అయితే what hemosynthetic theory says is it's a series of combinations of simpler elements into complex elements. అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ ఎలిమెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇంకోసారి
కీమోసింథటిక్ థియరీలో ఆ, ఇట్ సేస్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కెమికల్ ఓకే సబ్స్టెన్సెస్ ఓకే ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. అంటే మిక్స్ అవుతున్నాయి అన్నమాట, అంటే కాంబినేషన్ విత్, అంటే అంతే. రెండు సింపుల్ ని ఒక జాగ చేస్తే కాంప్లెక్స్ అవుతుంది. అవును అవును. ఆ రెండుకి ఇంకోటి అటాచ్ చేస్తే ఇంకా కాంప్లెక్స్ ఇంకా అవుతుంది. కాంబినేషన్, ఆ మూడుకి ఇంకొక అటాచ్ చేస్తే ఇంకా ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. కాంప్లెక్స్, ఇప్పుడు 4 ఉన్నాయి. ఈ 4 మళ్ళీ అటాచ్ అవుతాయి, ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. ఇట్లానే అవుతూనే ఉంటుంది సైకిల్స్. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ బిల్డింగ్ అప్ కాంప్లికేటెడ్ కెమిస్ట్రీ. కాంప్లెక్స్, కాంప్లికేటెడ్, దాని అదే అర్థం. రాసుకోమంటారు నోటెడ్. కాదు, నో నీడ్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ ఇంప్రెషన్స్ ఆన్ హౌ టు పుట్ దీస్ థింగ్స్ టుగెదర్. కీమో ఎంత. సో ఇక్కడ గ్రీక్ భాషలో హీమో అంటే ఏదైనా రసాయనం ఉంటే దాన్ని హీమో అంటారు. ఏదైనా రసాయనం, రసాయనం అంటే రసాయనం మన సంస్కృతంలో రసాయనం దేనికంటారు? కెమికల్స్. కెమికల్స్. ఉప్పు ఒక టైప్ కెమికల్, నీళ్లు ఒక టైప్ కెమికల్, లెమన్. ది వాయులో ఉండే గ్యాసెస్ ఒక్కొక్క వేరే వేరే రకాల కెమికల్స్. ఆ వర్డ్ కెమికల్ వచ్చింది హీమో నుంచి. కీమో. సింథెటిక్, సింథెటిక్ అంటే రెండుని ఒకటిగా కలపడం. కలపడం. సింథెసిస్. సింథటిక్. ఓకే, ఇది అర్థమయ్యేటట్టు చెప్తాను అంతే అంతే. దర్ ఇస్ యాక్చువల్లీ యూ విల్ నాట్ బి టెస్టెడ్ ఆన్ యువర్ గ్రీక్, బట్ యూ షుడ్ నో ద బేసిస్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ వర్డ్. అందుకే చెప్తున్నా. ఓకే, సో మనకి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఈ రెండు వేరే వేరే స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీని గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇది డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది మీకు టెస్ట్లో. నేను ఇచ్చే టెస్ట్లో అయితే ఎట్లయినా వస్తుంది. అక్కడ మీరు మెమరీ వాడి నాకు ఆన్సర్స్ ఇవ్వాలా, లేకపోతే నేనే నా ఆలోచన పెట్టి అక్కడ ఆన్సర్ ఇవ్వాలా, దట్ ఈస్ యువర్ చాయిస్. ఇంటెలిజెన్స్. వాట్ ఎవర్ యూ చూస్ ఈస్ ఫైన్ విత్ మీ. ఓకే, బట్ సరే, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. ఇక్కడ on this slide you see two different types of atmospheres. One is before life, the other is after life. After life evolved. బిఫోర్ లైఫ్ లో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో ఏం చూస్తున్నారు? ల్యాండ్ ఉంది, ఓషన్ ఉంది, గ్యాసెస్ ఉన్నాయి. మోడర్న్ అట్మాస్ఫియర్ లో ల్యాండ్ ఉంది, ఓషన్ ఉంది, కానీ ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చేసింది. అక్కడ ట్రీస్ వచ్చాయి, యానిమల్స్ వచ్చాయి, ప్లాంట్స్ యానిమల్స్ వచ్చాయి. ఇక్కడ మీద చూస్తే లెఫ్ట్ సైడ్ లో H2 is hydrogen, N2 is nitrogen, CO is carbon monoxide, NH3 is ammonia, H2O is water, CO2 is carbon dioxide, CH4 is methane. మన మోడర్న్ అట్మాస్ఫియర్ ఇంకోసారి రిపీట్ చేయాలా? అంటే రిపీట్ అంటే ఇంకోసారి రిపీట్ చేస్తే నేను రాసుకుంటాను, గుర్తుంటే. సరే, H2. ఒక్క నిమిషం. ఇవి కెమికల్ నేమ్సా? కెమికల్ నేమ్స్, గ్యాస్ నేమ్స్ ఇవి. గ్యాస్ నేమ్స్, ఓకే. అంటే హెడ్డింగ్ గ్యాస్ నేమ్స్. ఫస్ట్ ది హైడ్రోజన్, HY N2 DRO హైడ్రో, ఒక హైడ్రో, HY DRO హైడ్రో, GEN హైడ్రోజన్. హైడ్రోజన్. సెకండ్ది N2 నైట్రోజన్, నైట్రోజన్. NI NEA NI
ట్రో TROGEN. వెరీ గుడ్. నెక్స్ట్ CO, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనోఆక్సైడ్ CO. మోనో సింగిల్. కార్బన్ మోనో MONO. MONO. మోనో ఆక్సైడ్ OXIDE ఆక్సైడ్. మోనో అంటే సింగిల్ అన్నమాట. మోనో అంటే సింగిల్. అగైన్ గ్రీక్ వర్డ్. ఒక్క నిమిషం. మోనో ఇస్ సింగిల్. ఓకే. ఫోర్త్ NH3. అమోనియా. NH3 అంటే అమోనియా. అమోనియా. AMM. స్పెల్లింగ్ AMM ONIA. ఇంకోసారి రిపీట్ చేయగలరా? AMM ONYA. IA, not Y, I for India. Ammonia. అమోనియా. నెక్స్ట్ H2O ఆక్సిజన్. H2O water. H2O వాటర్. నెక్స్ట్ CO2 కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. ఇంతకు ముందు మీరు కార్బన్ మోనాక్సైడ్ రాశారు కదా. ఇప్పుడు డై అంటే 2. డై అంటే 2. ఏమి 2 ఉన్నాయి అక్కడ దాంట్లో? అంటే కార్బన్ 2 ఆక్సైడ్ 2 అనుకుంటా. కార్బన్ సింగిల్, ఆక్సైడ్ 2 ఉన్నాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకే. అంటే ఫస్ట్ అంటే CO అంటే కార్బన్ 1 ఆక్సైడ్ 1. అది కార్బన్ మోనో ఆక్సైడ్. ఇప్పుడు CO ఆక్సైడ్. ఇప్పుడు CO2 అంటే కార్బన్ డై అంటే 2 ఆక్సైడ్స్ అంటే 2 ఆక్సైడ్స్ 1 కార్బన్. కరెక్ట్. ఓకే. కార్బన్ డై DI ఏనా? డై మోనో డై. DI అంటే డబ్బలా? DI అంటే డబల్. డబ్బలే. డబ్బల్. 7th CH4. మీథేన్. ME. ఒక్క నిమిషం. ANE. మీథేన్. ఇప్పుడు నెక్స్ట్ ఎర్త్స్ మోడర్న్ అట్మాస్ఫియర్. ఒకటే ఒక చేంజ్ ఉంది అక్కడ. ఎక్స్ట్రా మాలిక్యూల్ కనిపిస్తుంది. O2 అండ్ AR. AR is argon. O2 ఒకసారి రాసుకుంటా. O2 అంటే ఆక్సిజన్. OXYGEN. అండ్ 9th one is AR. AR అంటే ఆర్గాన్. ARGON. ఆర్గాన్. అంతే. ఓకే. సో ఇది ప్రీబయోటిక్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లేదు. మోడర్న్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ వచ్చేసింది. ఆక్సిజన్ వచ్చింది ఎందుకంటే ట్రీస్ ఉన్నాయి కాబట్టి. అంటే ట్రీస్ వల్ల ఆక్సిజన్ వచ్చింది కదా. ట్రీస్ వల్ల కాదు, ఇంకా ది సయానోబాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే చూస్తున్నారు కదా ఇంతకు ముందు. అవి ప్రొడ్యూస్ చేస్తాయి ఆక్సిజన్. ఓకే. అంటే వాటర్ లోపల ప్రొడ్యూస్ చేస్తాయి. వాటర్ లోపల తయారు చేస్తుంది ఆక్సిజన్. ఓకే. మామూలుగా ఆక్సిజన్ ప్లానెట్ ఫామ్ అయినప్పుడు ఉండదు. ఎందుకంటే ఆక్సిజన్ది ఒక స్పెషల్ క్యారెక్టర్, మంటలు అంటుకుంటాయి ఆటోమేటిక్గా.
ఒక లెవెల్ పైకి ఎక్కితే మంటలు అంటుకుంటాయి. ఇప్పుడు ఎంత ఉంది ఉమ్, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మన అర్త్ అట్మాస్ఫియర్ లో 20% 22% అట్లా ఉంటుంది. ఉమ్. దానికంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అన్ని మంటలు అంటుకుంటాయి. అంత స్పాంటేనియస్ ఉంటుంది రియాక్షన్. ఆక్సిజన్ ఇస్ వెరీ వెరీ రియాక్టివ్. బట్ నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు మీరు స్పాంజెస్ ఉంది కదా, ఆ, అది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నారు. కాదు, ఆక్సిజన్స్ అవి ప్రొడ్యూస్ చేయవు. సయానోబాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, ఓకే, ఆల్గే ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఆల్గే కూడా వాటర్లోనే ఉంటుంది కదా. ఆ, ఆ. సో ఇప్పుడు వాటర్లో అంటే వాటర్ లోపల ఉంటుంది కానీ వాటర్ దగ్గర దగ్గర అంటే కానీ పార్ట్స్ అవి కానీ అవి ఆక్సిజన్ వాడవు. వాడు అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. కాదు, ప్రొడ్యూస్ కూడా చేయదు, వాడదు కూడా. మరి హౌ అంటే ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? అది అవన్నీ సయానోబాక్టీరియాలో ప్రొడ్యూస్ అయింది. ఫస్ట్ ఏమొచ్చింది? సైనోబాక్టీరియా. సయానోబాక్టీరియా, దాని తర్వాత వచ్చింది స్పాంజ్. ఓకే. సో ద మాలిక్యులర్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద history of evolution was actually cyanobacteria. సైనోబాక్టీరియా. Sponges do not produce oxygen, they consume oxygen. వాటర్ లోపల ఆక్సిజన్ ఎలా అవుతుంది? డిజాల్వ్డ్ ఉంటుంది కదా, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. చేపలు డిజాల్వ్డ్ ఎట్లా ఆక్సిజన్ చేపలు ఎట్లా బతుకుతాయి మరి? అది పైకి వచ్చి అంటే ఎయిర్ తీసుకొని వెళ్తుంది కదా లోపలికి. ప్రతిరోజు ప్రతిసారి చేరాదు కదా అది. దే హ్యావ్ గిల్స్. గిల్స్ అని చిన్న చిన్న ఇక్కడ సైడ్ లో ఇట్లా బయటకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు. అవును, 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 అవును. అవి దీస్ గిల్స్ ఎక్స్ట్రాక్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఇప్పుడు మీరు మామూలుగా చక్కెర తీసుకొని నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది అంటే కరిగిపోతుంది. కరిగిపోతుంది. ఆక్సిజన్ ఆల్సో డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఆ? అట్లా dissolve. Yes, a gas can dissolve in water. మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ వెళ్ళారా? వెళ్ళాను. స్విమ్మింగ్ పూల్లో క్లోరిన్ ట్యాంక్స్ ఉంటాయి, చూస్తున్నారా ఎప్పుడైనా? అవును, వైట్ కలర్ వేస్తారు అదే. ఆ, అది ఎక్కడ, అది అక్కడ అయ్యేది ఒకటే ఒక పని. దట్ క్లోరిన్ విల్ డిజాల్వ్ ఇన్ ద వాటర్. వైట్ కలర్ పౌడర్ వేస్తే అది అంటే అంటే అంతే కరెక్ట్. సో దట్ క్లోరిన్ ఇన్ ద వాటర్ విల్ కీప్ ద హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఫ్రమ్ గ్రోయింగ్. మన ఒంటి మీద అన్ని బ్యాక్టీరియా ఉంటాయి ఎప్పుడు, మనకు కనిపించవు కానీ ఉన్నాయి అక్కడ. సో ఒక లార్జ్ పాపులేషన్ ఒక వెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్లో దిగితే అంత బ్యాక్టీరియా అయిపోతుందని దానికి క్లోరిన్ వేస్తారు. సో గ్యాసెస్ అంటే క్యాన్ క్లోరిన్ డిజాల్వ్ ఇన్ వాటర్. బట్ క్లోరిన్ అనేది ఒక అంటే అంటే పౌడర్ కదా. అవును, పౌడర్ డిజాల్వ్ అవుతుంది కదా. డిజాల్వ్ అవుతుంది. బట్ గ్యాసెస్ కి అంటే ఒక రూపం లేదు కదా గ్యాసెస్ కి. ఒక రూపం ఉంటుంది, లేదు కానీ అవి వాటర్ మాలిక్యూల్స్ తో అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయిపోతుంది. అంటే కెమికల్ బాండ్ అంటే కాదు మనం అది. ఇట్ విల్ స్టే డిజాల్వ్డ్ అండ్ ఇట్ విల్ రిమైన్ ఇన్ దట్ వాటర్ అంటిల్ అ సర్టన్ కాన్సన్ట్రేషన్. ఓకే, ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ వచ్చా. చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏదంటే సడన్ గా మీరు మీ చెయ్యిని వాటర్ లో పెట్టేస్తే అప్పుడప్పుడు మీ హ్యాండ్ మీద బబుల్స్ వస్తాయి. ఆ, అది ఆక్సిజన్. అది ఆక్సిజన్ కాదు, అది డిజాల్వ్డ్ ఎయిర్. డిజాల్వ్డ్ ఎయిర్ అంటే డిజాల్వ్డ్ అంటే అలా ఉంటుంది అంటున్నారు కదా మీరు. సేమ్ ప్రిన్సిపల్, డిజాల్వ్డ్ ఎయిర్ విల్ టర్న్ ఇంటూ బబుల్స్ వెన్ యూ స్టిక్ యువర్ హ్యాండ్ ఇన్ వాటర్. That is. ఓకేనా? సో ఇక్కడ ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్త్స్ ప్రీబయోటిక్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లేదు, ఎర్త్స్ మోడర్న్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఉంది. ఉంది. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? మొదలైంది సైనోబాక్టీరియా దగ్గర. ఇప్పుడు ప్లాంట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆక్సిజన్. బట్ ఇంకో డౌట్ ఏంటంటే NH2 ఏదైతే అమోనియా లేదు మరి. NH3 NH3 అమోనియా లేదు. అమోనియా కూడా ఉంది ఇప్పుడు ఎయిర్ లో. ఇది ఊరికనే చూపించడానికి.
This అంటే figure ఇక్కడ is not ఉంది accurate. It is only for you to understand that oxygen came into the Earth's modern atmosphere. అది నిజంగా డిసప్పేర్ అయిపోయిందేమో అని. కాదు కాదు. ఓకేనా? Hmm. సరే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయితే ఎవల్యూషన్లో 4 స్టేజెస్లో కెమిస్ట్రీ జరిగింది. దానికి మనం Biochemistry. ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీ అంటాం. ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీ. ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీ. అయితే ఆ బయోకెమిస్ట్రీ ఎట్లా జరిగింది? అక్కడున్న ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ రియాక్ట్ అయి తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఈ కంటిన్యూస్ ప్రాసెస్కి ఏం అవసరము? హీట్ అంటే మన సూర్యుడి దగ్గర నుంచి వేడి హీట్ రేస్ వస్తాయి. యూవి లైట్ ఇస్ అ కాంపోనెంట్ ఆఫ్ ద సన్లైట్ ఇట్ సెల్ఫ్. చాలా హై ఎనర్జీ ఉంటుంది. అల్ట్రా వైలెంట్ రేస్. అల్ట్రా వైలెట్ రేస్, వెరీ గుడ్. ఇంకా థండర్ బోల్ట్ అంటే థండర్. మేఘం నుంచి వస్తుంది. ఏమంటారు అబ్బా దాన్ని? ఉరుము. బిజ్లీ అంటారు కదా. ఇది క్లౌడ్స్ రబ్ అయితే వస్తుంది. ఇది అదే ఉరుము. కరెక్ట్ టైంకి ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. ఎలక్ట్రిసిటీ. థండర్లో చాలా ఎనర్జీ ఉంటుంది. సారీ, విద్యుత్ కరెక్ట్. ఆ విద్యుత్, ఆ వేడి, ఆ యూవి లైట్, ఈ మూడిట్లో హై ఎనర్జీ ఉంటుంది. ఆ హై ఎనర్జీ వల్ల ఏమవుతుంది? ఇక్కడ అమోనియా ఇంకా మీథేన్ రియాక్ట్ అవుతుంది. అమోనియా ఇంకా మీథేన్ ఇంకా వాటర్ రియాక్ట్ అవుతుంది. అమోనియా ఇంకా వాటర్ ఇంకా హైడ్రోజన్ రియాక్ట్ అవుతుంది. ఇట్లా రియాక్షన్స్ అవుతూ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళింది. అయితే ఆ సెకండ్ స్టేజ్లో ఏమేమి వచ్చాయి? సింపుల్ షుగర్స్. ఇక్కడ సి చూస్తే కార్బన్, ఓ చూస్తే ఆక్సిజన్, హెచ్ చూస్తే హైడ్రోజన్. సరేనా? సింపుల్ కార్బన్స్ వచ్చాయి. పెప్టైడ్ బాండ్ అంటే దీన్ని ప్రోటీన్ కి బేసిస్ అంటారు. అయితే అక్కడ అమోనియా బేస్ నుంచి వచ్చిన మాలిక్యూల్స్ జాయిన్ అవుతే ప్రోటీన్ తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, NH ఆరో కనిపిస్తుందా? ఈ NH అదేలా ఉంది. ఈ మీథేన్ CH4 ఇక్కడ మధ్యలో చూస్తే C, ఇక్కడ H ఉంది, ఇక్కడ R ఉంది. సేమ్ క్యారెక్టర్. ఇది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కి 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ ఆక్సిజన్ కి ఒక్కటే హైడ్రోజన్ ఉంది. ఈ ఆక్సిజన్ కి 2 హైడ్రోజన్స్ వెళ్ళిపోయినాయి. ఇది కార్బన్ తో అటాచ్ అయిపోయింది. ఇట్లా రియాక్షన్స్ అవుతూనే ఉంటాయి. దీంతో ప్రోటీన్స్ వచ్చాయి. ఫస్ట్ షుగర్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. అంటే ఫస్ట్ సెకండ్ కానీ కాదు, చెప్తున్నా నేను. ఇంకా తర్వాత వచ్చాయి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంటే నెయ్యి, నూనె, ఆయిల్. దీని స్ట్రక్చర్ చూస్తే ఒక స్ట్రింగ్ ఉంటుంది కార్బన్స్ది. కార్బన్ అంతా కార్బన్. వెరీ సింపుల్. ఈ కార్బన్ ఇక్కడ ఉంది కదా, మీథేన్ CH4. ఈ CH4 అటాచ్ చేస్తూనే వెళ్ళిపోవాలి. అట్లా వచ్చింది మనకి ఆయిల్. అట్లా ఆయిల్ వచ్చింది. ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్, ఇది వేరే క్లాస్ ఒకటి. దీంట్లో షుగర్ ఉంది. షుగర్ స్ట్రక్చర్ ఇక్కడ చూస్తున్నారు కదా, 5 ఒక ఆక్సిజన్ ఉంది, ఒక రింగ్ ఉంది, సేమ్ రింగ్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ నైట్రోజన్ కాంపౌండ్ బేస్, ఇట్లా అమినో యాసిడ్. ఇది ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఇది ఫోల్డ్ చేస్తే ఇట్లా వచ్చింది. అయితే ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ తయారైంది.
ఈ న్యూక్లిక్ యాసిడ్ విశేషం ఏంది, దీంట్లో షుగర్ కూడా ఉంది, అమీనో కాంపౌండ్ కూడా ఉంది. ఇంతవరకు ఒక్కటే కార్బన్ ఆక్సిజన్ చూసినాము, తర్వాత కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ చూసినాము, మళ్ళీ కార్బన్ హైడ్రోజన్ చూసినాము. ఇప్పుడు కాంబినేషన్స్ వస్తున్నాయి. అన్ని కలిపి. So this is how we go from first stage to second stage by heat, light and thunderbolt. థండర్. Now second stage to third stage is very interesting. థర్డ్ స్టేజ్ లో ఎట్లా వచ్చిందంటే దీస్ బికమ్ బిగ్ క్లమ్స్. ఇవన్నీ దగ్గరకు వచ్చి ఒక ముద్ద తయారవుతుంది. ఓకే. దాన్ని కోసర్వేట్స్ అంటారు. ఇంకోసారి రిపీట్ చేయండి అది. కోఆసర్వేట్. కోఆసర్వేట్స్. కోఆసర్వేట్. కోఆసర్వేట్స్. థర్డ్ స్టేజ్ లో కోఆసర్వేట్స్ వచ్చాయి. ఇది వచ్చిన దానికి ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ తయారు చేసిన దానికి ప్రతి ల్యాబ్ లో ఒకటే విధంగా చేయాలి. అందుకే దానికి మోడల్ అంటారు. అయితే ఇక్కడ పేరేం పెట్టారు? మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ మోడల్. మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ మోడల్. మిల్లర్ యూరి ఇద్దరు వేరే ఇద్దరు మనుషులు, వాళ్ళు ల్యాబ్ లో ఒక మోడల్ తయారు చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ అ మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ మోడల్. ఆ మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్ మోడల్ ద్వారా కోఆసర్వేట్స్ ఎట్లా వచ్చాయంటే, ఒక గ్లాస్ లో ఇక్కడ బాయిలింగ్ వాటర్ తీసుకున్నారు. ఇక్కడ ఈ గ్లాస్ లో ఏమో అమోనియా, మీథేన్, వాటర్ వేపర్, హైడ్రోజన్. ఇంతకు ముందు చూసినాం మనం. ఎక్కడ చూసినాము? అదే మనం ల్యాండ్ లో. దీనికి స్పార్క్ డిశ్చార్జ్ అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మీరు ఏం చెప్పారు? విద్యుత్ అని చెప్పారు. థండర్, ఆ పవర్స్ అన్ని ఇక్కడ. ఈ రెండిట్లో స్పార్క్ కొడితే ఇవన్నీ రియాక్ట్ అయ్యి అన్ని కింద ఇక్కడ జమ అవుతాయి. ఇట్లా చేస్తూ పోతూ వాళ్ళు కోఆసర్వేట్స్ ఎలా తయారయ్యాయి టు గో ఫ్రమ్ సెకండ్ స్టేజ్ టు థర్డ్ స్టేజ్ చూపించినారు దీంట్లో. అంటే కోఆసర్వేట్స్ అంటే మీనింగ్? కోఆసర్వేట్స్ అంటే ముద్దలు. అంటే ముద్దలు అంటే ఇట్స్ జస్ట్ అ క్లంప్, ముద్ద. ఒక పిండి ముద్ద, కొంచెం పిండి తీసుకొని దాంట్లో నీళ్లు కలిపిస్తే ఒక ముద్ద అవుతుంది. ఓకే. డవ్. ఓకే, అలా డవ్. ఇంకొంచెం పిండి తీసుకొని దాంట్లో నీళ్లు కలిపిస్తే మళ్ళీ ముద్ద అవుతుంది. ఈ రెండు ముద్దలు కలిపితే పెద్ద ముద్ద అవుతుంది. ఇంకా రెండు పెద్ద ముద్దలు కలిపితే ఇంకా పెద్ద ముద్ద. అది అవుతుంది ఇక్కడ. ఇది కూడా. అయితే ముద్దలు ఎట్లా అంటే, అది ఇక్కడ వచ్చినాయి ఈ ముద్దలు. షుగర్స్, న్యూక్లిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్, ప్రోటీన్, ఇవన్నీ దగ్గర వచ్చి ముద్ద తయారైంది. ఇంకా చిన్న ముద్ద, ఈ రెండు చిన్న ముద్దలు దగ్గర వచ్చాయి, పెద్ద ముద్ద అయింది. ఇంకోటి పెద్ద ముద్ద ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా పెద్దగా అయింది. దాన్ని కోఆసర్వేట్స్ అంటారు. సరేనా? ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేజ్ లో హీట్, యూవీ లైట్, థండర్ బోల్ట్ కామన్ ఫ్యాక్టర్. సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కొంచెం కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వెళ్ళింది. ఇక్కడ సెకండ్ స్టేజ్ అంటే అన్ని కలిసాయి అంతే. ఇక్కడ సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ లో ఇంకొంచెం హీట్, లైట్ వేస్తే థర్డ్ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళాము. ఈ ఫోర్త్ స్టేజ్ లో ఎట్లయింది, చిన్న కాంప్లెక్స్, చిన్న మాలిక్యూల్స్ పెద్ద రకంగా ఇంకా పెద్ద ముద్దలు అవుతున్నాయి. చూస్తున్నారా ఇక్కడ ఏబిసి? దీనికి ఒక జీవన ప్రక్రియ తెలుసు. సో దిస్ ఈజ్ వేర్ ది ఇనిషియల్ లైఫ్ బిగాన్. ఎట్లా ఈ బిఈసి రెండు ఉన్నాయి కదా, ఇవి దగ్గర బిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, సిలో కొట్టేస్తుంది, కట్ చేసేస్తుంది. కట్ చేసి స్వతాన్ని అటాచ్ చేసుకుంటుంది.
అంటే కొత్త కొత్త యాడ్ అవుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్నవి చూసుకొని దానికి కట్ చేసి స్వతహాని పెద్ద పెద్దగా యాడ్ చేసుకుని పోతూ ఉంటుంది. ఎంత చిన్న పార్ట్ ఉందో దాన్ని డిసాల్వ్ అంటే డిటాచ్ చేసి కొత్తది ఆ, గ్రో చేస్తుంది. సో గ్రో కాదు, దానికి తెచ్చుకుంటుంది. దానికి ఎంజైమాటిక్ మెకానిజం అంటారు. ఓకే, ఎంజైమాటిక్ మెకానిజం. మెకానిజం. సో మళ్ళీ ఇంకోసారి చూడాలంటే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ వెళ్ళడానికి కొంచెం కాంప్లెక్సిటీ పెరిగింది. సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వెళ్ళడానికి కోఆసర్వేట్స్ వచ్చాయి. మళ్ళీ అక్కడ హీట్ ఉంది, యూవి లైట్ ఉంది, థండర్ బోల్ట్ ఉంది. దాని ఎక్స్పెరిమెంట్ మీది సిలబస్ లో ఉంది. దీని గురించి మీరు చదువుకోవాలి బాగా. దీని తర్వాత ఈ థర్డ్ స్టేజ్ కోఆసర్వేట్స్ మళ్ళీ అక్కడ యూజ్ చేసుకుంటా ఎంజైమాటిక్ ప్రాపర్టీస్ తెచ్చుకున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీ. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎవల్యూషనరీ అంటే మీకు తెలుసు, టైటిల్ చూస్తున్నారు కదా. ఎవల్యూషనరీ బయోకెమిస్ట్రీ. బయో బిఐఓ. బయో అంటే లైఫ్. లైఫ్. హిమియా హిమిస్త్రీ మళ్ళీ వచ్చింది గ్రీక్. ఎవల్యూషనరీ బయో అంటే లైఫ్, కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్. ఒక 1 మినిట్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఒక 1 మినిట్. ఒక 1 మినిట్. ఓకే, ఓకేనా? ఒక్క నిమిషం. సో ఈ పార్ట్లో ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, దానికి బేసిస్ ఏంది, అవన్నీ నేర్చుకున్నాం మనం. సరేనా? ఇక్కడ స్టేజెస్ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ స్టేజ్లో ఏమైంది, సెకండ్ స్టేజ్లో ఏమైంది, సెకండ్ నుంచి థర్డ్కి ఎట్లా వెళ్ళాము, ఆ థర్డ్ స్టేజ్కి వెళ్ళే దానికి ఒక మోడల్ ఉంది. ఆ మోడల్ పేరు ఏమిటి, దాంట్లో నుంచి ఏమొచ్చింది, కోసర్వేట్స్ వచ్చాయి. కోసర్వేట్స్ నుంచి ఫోర్త్ స్టేజ్ సెల్ఫ్ రెప్లికేటింగ్ అబిలిటీ, ఎంజైమాటిక్ అబిలిటీ అన్నీ వచ్చాయి అక్కడ. సో ఇంతవరకు తీసుకొచ్చాం కదా, ఆపుతాం ఇక్కడ. ఇది నిన్న మీకు పీడిఎఫ్ అందిందా? లెసన్ 1 దీనికే నేను మళ్ళీ పంపుతాను. ఆ పాత లెసన్ మీరు డిలీట్ చేయండి. నేను పంపిన తర్వాత ఆ పాత లెసన్ డిలీట్ చేసి ఇది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. సరే, అయితే ఇవాల్టి క్లాస్ ఇక్కడ ఆపుదాము. నో హోంవర్క్ టుడే, బట్ టేక్ some time to read the stage 1, stage 2, stage 3 in your PDF. స్టేజ్ 4 వరకు బాగా చదవండి. డెఫినెట్లీ. సరేనా? రాకేష్ ఆచార్యకి చెప్పండి మీతో క్లాస్ అయిపోయిందని. నేను వెయిట్ చేస్తున్న వారి గురించి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ రేపు కలుద్దాం.